హలో మామ నమస్తే. రోజులాగే ఈరోజు కూడా వేటకొచ్చినాం, చేపల వేటకి. మాకు మరొక కుంటె పాము అయితే పడింది చూడండి. దీన్ని అందరూ చూసి పాము అనుకుంటారు, కానీ ఇది పాము కాదు, దీన్ని కుంటె పాము అంటారు. ఇది కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది. కేజీ వచ్చేసి 200. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో పాము. అది 1 కేజీ ఉంది. 2 పడ్డాయి అటువంటివి. చూడండి ఇంకోటి సంచిలో ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. చూడండి ఎలా ఉందో కుంటె పాము. ఇది దానికంటే పెద్ద సైజులో ఉంది. కృష్ణానదిలో అత్యధికంగా ఉంటాయి ఇవి. 2 కేజీల వరకు పెరుగుతాయి లాస్ట్ ఇవి, అంతే, అంతకన్నా ఎక్కువ పెరగవు. చూడండి ఎలా ఉందో కుంటె పాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి పాము ఎలా పడిందో వలలో ఇరుక్కుంది. పోతుంది కాలసందన పడి. చూడండి సంచిలో వేస్తున్నాను చేపను పట్టుకొని. ఇంకా మిగతా వల్ల సంచిలో ఉండే దొమ్మలు, అవి కూడా కేజీ 200 దొమ్మలు. ఇంకోటి అయితే రొయ్య పడింది. ఇవి కూడా కృష్ణానదిలో అధికంగా ఉంటాయి. కేజీ వచ్చేసి 250 రూపాయలు. దీన్ని అయితే మేము తినము. రొయ్య కేజీ అయితే 250 రూపాయలు. కృష్ణానదిలో ఎక్కువనే ఉంటాయి. ఈరోజు మాకు 3 రొయ్యలు పడ్డాయి. రొయ్య చేప చూడండి, దుమ్ములు ఇక్కడ పాములు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఆల్.